రెండవ యూనివర్సిటీ వచ్చేసి ఎంఆర్ఈసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనబడింది. మల్లారెడ్డి ఫస్ట్ క్యాంపస్ అని కూడా అంటుంటారు. దీనికి రామస్వామిరెడ్డి అనేటువంటి వ్యక్తి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇది వచ్చేసి పర్మిషన్ లెటర్ వాళ్ళకి 1 వీక్ అయింది వచ్చి, కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఈరోజు వాళ్ళు చేయడం జరిగింది. దీంట్లో 3000 ఇంటేకు ఏదైతే ఉందో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఒక 1800 వరకు ఇంటేక్ ఉండే, సడన్గా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆగమేఘాల మీద మరో 2000 మందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడం జరిగింది. తద్వారా ఈయన మరొక 3000 టోటల్గా 3000 ఇంటేక్ అయితే వీళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే డీమ్డ్ యూనివర్సిటీ అవుతుందో తెలంగాణ విద్యార్థులు పొందేటువంటి ఈ యొక్క 1200 సీట్లు ఏదైతే ఉందో లాస్ అయిపోతారు. సో ఎంఆర్ఈసీ అనేది ఇక మనకి ఎంసెట్ కౌన్సిలింగ్లో కనబడదు. ఇది కేవలం అన్ని మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీ టెస్ట్ అని పెడతారు, ఆటోమేటిక్గా మెరిట్ స్టూడెంట్స్ అంటారు, అదంటారు ఇదంటారు అని చెప్పేసి ఓవరాల్గా మల్లారెడ్డి విద్యాపీఠలో 3000 సీట్లు, సారీ ఇది మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీ క్యాంపస్, దీన్నే మల్లారెడ్డి మెయిన్ క్యాంపస్ అంటారు. దీంట్లో ఒక 3000 సీట్లు. ఓకే, మన 2 యూనివర్సిటీస్ అయిపోయినాయి కదా. 3వ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది సూరారంలో ఉన్నటువంటి మల్లారెడ్డి విద్యాపీఠ్ ఏదైతే మెడికల్ విశ్వవిద్యాలయం ఉందో దానికి అనుబంధంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనేది వాళ్ళు ఆ రోజు పెట్టడం జరిగింది. అప్పుడైతే వాళ్ళు డాక్యుమెంటేషన్లో పెట్టినప్పుడు మల్లారెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ చూపించారు. తర్వాత కాలంలో వాళ్ళు ఏసీటీకి అప్డేట్ చేశారు, మేము దీన్ని కోఎడ్యుకేషన్ కాలేజీగా మారుస్తూ మేము ఈ సంవత్సరం నుంచి ఇంటేక్ తీసుకుంటున్నామని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అయితే వీళ్ళు కరస్పాండెన్స్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని చెప్పేసి వార్తలు అనేవి వస్తున్నాయి.